బాధ్యతగా విధులను నిర్వహించాల్సిన కాకీలు తప్పతాగి డ్యూటీకి వచ్చారు. ఆసుపత్రి దగ్గర భద్రతను కల్పించాల్సింది పోయి వచ్చిపోయే వాళ్లతో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు వాళ్ళు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ కేర్ వద్ద విధులను నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మహేందర్ ప్రభాకర్ పీకల్ దాకా మద్యం తాగి డ్యూటీకి వచ్చారు. ఇదేమని ప్రశ్నించిన మీడియాతో దురుసుగా ప్రవర్తించారు. ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చేలోపే డ్యూటీని వదిలి పారిపోయారు. ఆసుపత్రి మార్చురీ వద్ద ఇద్దరు కానిస్టేబుల్ నక్కారు. ఎన్టీవీని చూసిన కానిస్టేబుల్ మహేందర్ పరుగందుకున్నాడు. ఆ తర్వాత కంప చెట్లలో దాక్కున్నాడు. విజువల్స్ ను చిత్రీకరిస్తూ ఉండగా కెమెరాలను లాక్కునేందుకు యత్నించాడు. ఎన్టీవీని చూసి పరుగందుకొని రోడ్డుపై ఒక ఆటోను ఎక్కాడు. కారులో అనుసరించేసరికి వెళ్లే ఆటోల నుంచే కిందికి దూకేశాడు. తానేం తాగలేదని బుకాయించాడు. బ్రదర్ డ్యూటీ చేసినా? అరే నేను తాగలే అన్నా. మరి ఎందుకు పారిపోతున్నా? అరే నువ్వు ఎందుకన్నా ఇంత చేస్తున్నావు? నువ్వు తాగలేదు, మాట్లాడు. ఇగో మీరు ఎంతసేపు తాగిన పసాలు నువ్వే మైక్లో మాట్లాడు. అదే కాదు అన్నా నువ్వు ఎందుకరా ఇంత ఇది చేస్తున్నావు? నీకు కాదు అక్కడ నేను చెప్తాను. నేను ఏం పోనా అన్న మైక్ పోయినా ప్లీజ్ మైక్ పోయినా నేను